ఏరియాకి వెళ్ళి మనం ఇటు పోయిన 2 కిలోమీటర్స్ వరకు అటు న్యూ బస్ స్టేషన్ వైపు కానీ ఇటు ఎస్కేఎన్ఆర్ కళాశాల వైపు కానీ లేక గుల్లపిల్లి రోడే కానీ లేక అటు చెల్గల్ రోడ్ వైపే కానీ ఎటు పోయినా కానీ ఓల్డ్ బస్ స్టేషన్ సెంటర్ పాయింట్ తీసుకుంటే 2 కిలోమీటర్ల వరకు మనకు ఏ విధమైన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడంతో వాహనదారులు ఎవరైనా కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరకు దాదాపు 2 కిలోమీటర్లు పోల్సి వస్తుంది. బేసిక్గా 50 రోడ్ ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక కూడా ఇలా వాహనదారులు అనేక అసౌకర్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది. వాస్తవంగా జగిత్యాల పట్టణము మనకి న్యూ బస్ స్టేషన్ ఏరియా నుండి ఈ ప్రాంతం అంతా ఎక్కడ కూడా ప్రైవేట్ స్థలాలు మనం పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ పెట్టుకోవడానికి అనువుగా లేవు. ఈ ప్రైవేట్ స్థలాలు అనువుగా లేకపోవడంతో అంటే ఓల్డెన్ డేస్ ఇన్ 1950 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 1947, 1948లో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అప్పుడు ఏదైతే ఉన్నదో జగిత్యాల్ ఈ మున్సిపల్ లిమిట్స్లే పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకుండానే ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఉండాలి ఇక్కడ అవసరం అని చెప్పిన భావనతో మున్సిపల్కి వెళ్ళి మున్సిపల్ స్థలం సర్వే నెంబర్ 138 అప్పుడు దారం వీరమల్లయ్య గారు అని చెప్పని వారు ముందుకు వచ్చిన దారం వీరమల్లయ్య మాణిక్యం వారి సన్నం వారికి ఏదైతుందో కేవలం ఈ పెట్రోల్ అవుట్లెట్తో పాటుగా కిరోసిన్ డీలర్షిప్ దాని కొరకని చెప్పని అప్పుడు 20 గుంటలు ప్రత్యేకంగా కిబాలా అంటే స్పెసిఫిక్ పర్పస్ ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడము, కిరోసిన్ డీలర్షిప్ లొకేట్ చేయడానికి సౌకర్యం లేకపోవటము, మున్సిపల్ ఏదైతుందో చొరవ తీసుకుని మనకు ఉన్న స్థలంకి వెళ్ళి 20 గుంటలు కేటాయింపు చేసి ఈ లొకేట్ చేయించారు. దాంతోనే అప్పుడు అక్కడ పెట్రోల్ పంప్, డీజిల్ పంప్, కిరోసిన్ డీలర్షిప్ వచ్చింది. తదుపరి కాలంలో ఏదైతుందో ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక మనకు సౌకర్యం రాలేదు. About 3-4 years back, I think it was 2023 ఆ ప్రాంతంలో 22-23 ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకున్నది. అప్పుడు ఇక్కడి వాహనదారులు అందరి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఉండేటువంటి ఒక ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక ఉండేటువంటి ఒక వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వార్టర్స్ అన్ని తొలగించి అక్కడ ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తానికి వాళ్ళు నిర్ణయించారు. లైక్ ఇన్ కరీంనగర్ జైల్ ఆవరణ లోపల ఎక్కడైతే పెట్టినరో ఇప్పుడు అది ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది. కరీంనగర్ జైల్ ఆవరణలో లొకేట్ చేసినటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది. మనం ఎప్పుడు వేరే క్యూ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అది ప్రిజనర్స్ వెల్ఫేర్ కొరకు, అందులో సేవలు అందించేటువంటి ఒక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు వచ్చిన ప్రాఫిట్ వినియోగిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతుందో అవుట్లెట్ లొకేట్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వెళ్ళి పోలీస్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కొరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అందులో వచ్చేటువంటి ఒక ప్రాఫిట్ 2023లో టెండర్ చేసి all oil companies have participated in the tender. Hindustan Petroleum Corporation, Indian Oil Corporation, Bharat Petroleum Corporation, కాబట్టి జియో ముందుకు రాలేదు, అన్ని పార్టిసిపేట్ అయినాయి. బట్ ఐ డోంట్ నో ది రీజన్స్, కారణాలు తెలిసి రాలేదు. కానీ ఆ టెండర్స్ ఓపెన్ చేసే సమయం లోపల
అది నిలుపుదల చేయడం జరిగింది. అది నిలుపుదల చేయడంతో ఏదైతుందో ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడము ఫర్ ది లాస్ట్ ఓవర్ 2 ఇయర్స్ సమస్యగానే మిగిలిపోయింది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వచ్చేటువంటి యొక్క ఆదాయం కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వాళ్ళ డిపార్ట్మెంట్ సంక్షేమాన్ని వినియోగించాలి అని భావించి తలెత్తినటువంటి యొక్క ఆ ఆర్థిక ఆదాయం కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడంతో ఒకటి ప్రధానంగా ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అనేది ఒక అంశం, అదొక అంశం మాత్రమే అంటున్నాను. కానీ ప్రధానంగా ఏదైతుందో మీరు ఇక్కడికి వెళ్ళి ఏ వైపు అయినా 2 కిలోమీటర్ల వరకు మన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేదు. అసలు ఇది ఎవరు కూడా దృష్టి కేంద్రీకరిస్తలేదే. పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి కేంద్రీకరించి అప్రిషియేట్ పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళు కొంత దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇటు ప్రజా సౌకర్యం, వాహనదారుల సౌకర్యం, అందులో వచ్చే ఆదాయం ఏదైతుందో పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పని వాళ్ళు ముందుకు వచ్చి అందరూ కూడా సంతోషపడ్డారు. అందరం వెల్కమ్ చేసినాం. అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఏదైతుందో నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, పీపుల్ హావ్ వెల్కమ్డ్ ఇట్. ది రీజన్ డోంట్ నో, బట్ అది నిలిచిపోయింది. ఇప్పుడు ఆరంభింప చేయగలిగినట్టయితే ఇప్పటికైనా దో లేట్ బెటర్ దాన్ నెవర్ ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ అక్కడ ఏర్పాటు చేయగలిగినట్టయితే వాహనదారులకు మనకి ఎటు 2 కిలోమీటర్లు పోయేటువంటి ఒక ఆ భారం తగ్గుద్ది. యావర్ రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుద్ది. వాస్తవంగా ఆ పురాతన కాలం లోపలనే ఇప్పుడు జగిత్యాల పట్టణంలో ఏ మన సౌకర్యం లేని నాడు మరి అప్పుడు మున్సిపల్ ఆలోచన చేసి అప్పుడు దారం వీరమల్లయ్య గారు ముందుకు రావటం, వారికి ఏది ఇస్తుందో అలొకేట్ చేసి, వాస్తవంగా దట్ అలొకేషన్ వాజ్ ఓన్లీ ఫర్ లొకేటింగ్ పెట్రోల్, డీజిల్ అండ్ కిరోసిన్, నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. That land allocation was only for locating petrol, diesel and kerosene purpose, not for any other purpose. Specific. సరే ఏదైనా కానీ ప్రజలకు సౌకర్యానికి వచ్చింది. వాళ్ళు ఎస్పీ గారిని పర్సనల్ కలవడం జరిగింది ఈ అంశం పైన. వారు పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఎస్పీ గారు ఏదైతే ఉందో చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయిందో. తప్పకుండా సాధ్యమైనంత తొందరలో మనకు బిఫోర్ ఎండ్ ఆఫ్ 2025 ఐ బిలీవ్, ఆల్రెడీ వీఆర్ ఇన్ సెప్టెంబర్, ఈ 3-4 మాసాల లోపల ఏదైతే తప్పకుండా దానికి అనుగుణమైనటువంటి నిర్ణయం మేము కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఈ పాత ఈ పోలీస్ క్వార్టర్స్ ఏవైతున్న స్థలంలో మీరు అర్లియర్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లొకేట్ చేయాలని చెప్పి ఆలోచించి, సరే కారణం ఏదైనా కానీ కొంత జాప్యమైంది, నిలిచిపోయింది. ఇప్పుడు దాన్ని తక్షణం ఏదైతుందో దానిపై నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సాధ్యం తొందరలో ఏదైతుందో ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ అక్కడ ఓపెన్ చేయడానికి ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ పార్టీయే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరే కానీ చెప్పండి, ఎగువ ప్రాంతం కింద వచ్చేటువంటి నీటి లభ్యత మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ మన కొరత ఏర్పడినట్టయితే కింద దిగువకి తీసుకోవాలి. మనం పైన లభ్యత ఉన్నటువంటి నీటిని వినియోగించుకోకుండా కిందికి వెళ్ళి ముందుగా నీటిని వినియోగించుకోవాల్సిన ప్రయత్నం చేయడం లోపలనే అసలు ఈ అనుమానాలకు తావు చేయడానికి కారణము నువ్వు పై నీటి లభ్యతను వినియోగించుకోకుండా నువ్వు దిగువకెళ్ళి నీటి వినియోగాన్ని ఆరంభింపజేయడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమైనాయి. మీకు మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో మీకు దిగువ మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో ఏదైతే బ్యారేజ్ నిర్మాణానికి మీరు అనుమతి పొందినమని చెప్పి పేర్కొంటున్నారో,
పైన తుమ్మడిహెట్టి వద్ద 148 లెవెల్లో కూడా 148 మీటర్ లెవెల్లో కూడా నిర్మాణం చేసుకోవడానికి అనుమతి లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రెండింటికి ఆమోదం తెలిపింది. తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ లెవెల్లో నిర్మాణం చేయడానికి ఆమోదం తెలిపింది. మీకు నీటి కొరత ఉన్నట్టయితే దిగువ రావడానికి కొరకు కూడా అనుమతి తెలిపింది. మీరు పైన 148 మీటర్ల లభ్యతను మనం వినియోగించుకోకుండా దానికి ఏదైతుందో ఆల్రెడీ కాలువలు తవ్విండ్రు, మీకు ఆల్రెడీ కాలువలు తవ్విన కాలువలు 152 మీటర్ను దృష్టిలో పెట్టుకుని తవ్విండ్రు. దాన్ని రీడిజైనింగ్ చేయాలి. తవ్విన కాలువలు 152 మీటర్ బ్యారేజ్ లెవెల్ను దృష్టిలో పెట్టుకుని తవ్విన అనుకోండి, మనం 148 మీటర్ లెవెల్ పోతే 4 మీటర్లు తగ్గుతుంది. కాలువ రీడిజైనింగ్ వస్తుంది, మనకు అదనపు అక్విజిషన్ అవసరం పడది. కాలువలు మొత్తం తవ్వి రెడీమేడ్ ఉన్నాయి. ఇప్పుడు జైపూర్ బాగులు వేస్తే మీకు సుందీల దాకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒక్క లిఫ్ట్తో. ఇలా మేడిగడ్డ ఏది ఇస్తుందో 3 లిఫ్ట్లు అవసరం పడుతుంది. మేడిగడ్డ 3 లిఫ్ట్లు అవసరం పడుతున్నాయి. తుమ్మడిహెట్టి ఒక లిఫ్ట్తో ఏది ఇస్తుందో మన లభ్యత ఉన్న నీటి మొత్తాన్ని ఎల్లంపల్లికి చేర్చుకునే అవకాశం ఉన్నది. ఎవరైనా ఏం ఆలోచన చేస్తారు, ముందు మనకు తక్కువ ఖర్చుతోని తక్కువ పెట్టుబడితోని ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఎక్కువ లభ్యత పొందే అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. దాన్ని చేయకుంటే ఏదైతుందో దాన్ని నెగ్లెక్ట్ చేసి నువ్వు కిందికి రావడంతోనే ఈ అనుమానాలకు అన్నిటికీ తావిస్తుంది. మళ్ళీ ఈ అనుమానాలు తావినే కారణం ఏంటి? నువ్వు తుమ్మడిహెట్టి వద్ద నిర్మాణం చేపట్టలేకపోవడం. నువ్వు తుమ్మడిహెట్టి వద్ద నిర్మాణం చేపట్టి ఉండి ఆ నీటి వినియోగాన్ని లభ్యత ఉన్నంత మీరు వినియోగించి తదుపరి నువ్వు ఏ ఆలోచన చేసినా ఈ అనుమానాలకు దారి తీయకపోతుండే. ఈ అనుమానాలు తావిడానికి కారణం ఏదైతుందో గత ప్రభుత్వం నిర్ణయం అనేది ఏదైతుందో మనకు కొట్టొచ్చినట్టు తప్పు కనబడుతుంది, కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్తోనే దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటుండ్రు. నీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానే, విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా గత ప్రభుత్వం ఏ తుమ్మడిహెట్టి నిర్లక్ష్యం చేసిందో మనం జాప్యం చేయకుండా మనం ఆ తుమ్మడిహెట్టి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ తుమ్మడిహెట్టి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి. ఆల్రెడీ 2 seasons హ్యావ్ గాన్. ఇప్పటికైనా మీరు ఈ బడ్జెట్లో ఇప్పుడు మీరు ఇవాళ వీఆర్ ఆల్రెడీ సెప్టెంబర్, మనం తక్షణమే గట్ట ఆరంభం చేయగలిగినట్టయితే ఎట్లయితే ఈ సమ్మర్లో కొంత మనం పనిచేసుకునే అవకాశం వస్తుంది. ఆ ఉన్న నీటి లభ్యతను మనము కాలువల రీడిజైనింగ్తో ఏదైతుందో జైపూర్ బాగ్ ద్వారా సుందీల దాకా పట్టుకొస్తే ఆ బ్యారేజ్ కూడా నిర్మాణం చేయడం మరమ్మతులు అవసరం పడితే చేయవచ్చు. సుందీలకి ఏమైనా మరమ్మతులు అవసరం పడితే చేయవచ్చు. అక్కడ లిఫ్ట్ కూడా సిద్ధంగా ఉన్నది. అంతా మీకు నేను చెప్తున్నా కదనే, ఇప్పుడు ఒక 10,000 కోట్ల లోపుతోని మ్యాక్సిమం 10,000 కోట్ల లోపుతోని తుమ్మడిహెట్టి నుండి ఏదైతుందో బ్యారేజ్ నిర్మాణం చేసుకొని నీటిని ఎల్లంపల్లికి మళ్లింపు చేసుకునే అవకాశం ఉన్నదన్న. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాలు, ఒకవైపు నిర్లక్ష్యం, అది ఒకవైపు ఏదైతుందో విచారణ అనేది దట్స్ ఒక వన్ పార్ట్. అది మీరు సిబిఐకి అప్పగించారు. ఎన్డీసీ రిపోర్ట్ ఆధారంగా ఏదైతే విచారణ చేయడానికి కొరకు దట్ ఈస్ వన్ పార్ట్. దానికోసం తుమ్మడిహెట్టిపై నిర్ణయం తీసుకోవడానికి ఆగవలసిన అవసరం లేదు. మీరు తక్షణమే తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి, ఎందుకంటే ఇట్స్ ఇన్ అవర్ ఎలక్షన్ మేనిఫెస్టో ఆల్సో.
తుమ్మండి హెట్ విత్ బ్యారేజ్ నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో మొదటికెళ్ళి ఉన్నది. ఇది తక్షణమే అది చేపట్టాలి. నిర్మాణం చేపట్టి ఏది ఇస్తున్నదో మనకు లభ్యత అవకాశం ఉన్న మేరకు నీటి డైవర్ట్ చేసుకుంటే ఉన్న కాలువలు వినియోగించుకోవచ్చు. సుందీళ్ళకి ఏమైనా అవసరం పడ్డట్టయితే మరమ్మతులు చేపట్టైనా కానీ అక్కడ మన లిఫ్ట్ అవకాశం రెడీ వేడి ఉన్నది. కట్టి నీళ్లు పెట్టిన పోయి లెక్క బిట్వీన్ 5,000 to 10,000 crores లోపల మొత్తం పూర్తి అయిపోతాయి.